హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ క్రియేషన్స్. ఈ వీడియోలో అగ్ని పరీక్ష ఫస్ట్ డే ఓటింగ్ 15 మెంబర్స్కి ఎలా పడ్డాయి, ఎవరైతే టాప్లో ఉన్నారో టాప్ 5 మధ్యలో చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. తర్వాత మిగతా 5 మెంబర్స్ వీళ్ళు 5 పైకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో క్లియర్గా అనాలిసిస్ చేద్దాం. దీనికంటే ముందు నేను అందరికీ చెప్పే విషయం ఏంటంటే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో అప్పుడే కాదు, బిగ్ బాస్ 9 సీజన్ అప్పుడు కూడా ఎవరు అనఫిషియల్ ఓటింగ్ సైట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆ పోల్స్ అయితే ఉంటాయి కదా, ఆ పోల్స్ని టాప్లో ఉన్న కంటెస్టెంట్స్ చూసి ఓటు వేయొద్దు. మీకు ఎవరు ఫేవరెట్ అనుకుంటున్నారో, మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు జెన్యున్గా వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేయండి. మైండ్ సెట్ అనేది మార్చండి. అంటే టాప్లో ఉన్నారు, వీళ్ళు బాటంలో ఉన్నారు, నా ఓటు వర్స్ట్ అయిపోద్ది, వీళ్ళకి వెయ్యను అని కాకుండా మీకు ఎవరు అనిపిస్తున్నారో వాళ్ళకి మాత్రమే వేయండి. ఏమవుతుందంటే వీళ్ళకి పిఆర్ టీమ్స్ ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు అగ్ని పరీక్ష షోకి వచ్చిన 15 మెంబర్స్ని కూడా పిఆర్ టీమ్స్ చాలా ఫుల్గా ఉన్నారు. ఊహించిన వాళ్ళు కూడా టాప్లో కనిపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు పిఆర్ టీం దందా అలా నడుస్తుంది అనమాట. వీళ్ళు సైట్స్లో ఇన్స్టాగ్రామ్ పోల్స్లో వీళ్ళు అనఫిషియల్గా ఓటింగ్స్ వాళ్ళ మట్టుకు వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట. దాన్ని చూసి మనం ఏమవుతుందంటే బాటంలో ఉన్నవారు వీళ్ళు ఎలా సెలెక్ట్ అవ్వరు కదా, నా ఓటు వేస్ట్ ఎందుకు, పైన ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేద్దామనే ఒక థాట్ అయితే అందరికీ వస్తుంది అనమాట. అవి చూసి మాత్రం ఓటు వేయకండి. మీరు జెన్యున్గా ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి. ఇంకా యూట్యూబ్లో పోల్స్ని అయితే నమ్మొచ్చు, కానీ ఇప్పుడు కూడా ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందనేది మన అనాలిసిస్ క్లియర్గా చేద్దాం. టాప్ 5 మధ్య చాలా డిఫరెన్స్ అనేది లేదు, 1% డిఫరెన్సే ఉంది. వాళ్ళు టాప్ 5 పక్క అంటే వీళ్ళే రావచ్చు అని అనుకోవచ్చు, కానీ రాబోయే ఎపిసోడ్స్ చూసిన తర్వాత మేబీ కింద వాళ్ళు పైకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆ టాప్ 5 ఎవరో ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సకీబ్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సకీబ్ టాప్లో ఉంటాడని. కానీ సకీబ్కి ఫ్యాన్స్ ఓట్స్ పడుతున్నాయా లేకపోతే పిఆర్ ఓటు పడుతున్నాయా అనేది అందరికీ తెలుసు. గట్టి పిఆర్ అయితే నడుస్తుంది సకీబ్కి. సకీబ్ అయితే అనఫిషియల్ ఓటింగ్లో ఫస్ట్లో టాప్లో ఉన్నాడు. పెద్ద వ్యత్యాసం ఏం లేదు, సెకండ్ థర్డ్ ఫోర్త్ కూడా పెద్ద వ్యత్యాసం లేదు, కానీ ప్రస్తుతానికైతే టాప్లో ఉన్నాడు సకీబ్. మీరు ఇన్స్టాగ్రామ్ పోల్స్ సైట్స్లో పోల్స్ చూసి నమ్మకండి. ఇప్పుడు ఏది చెప్తున్నాను. ఫస్ట్ సకీబ్ ఉన్నాడు, సెకండ్ మిలిటరీ పవన్, థర్డ్ డెమోన్ పవన్. వీళ్ళిద్దరి మీద టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది సెకండ్ థర్డ్ పొజిషన్కి. ఫస్ట్ పొజిషన్కి సెకండ్ పొజిషన్ చాలా వ్యత్యాసం అయితే ఉంది, కానీ సెకండ్ థర్డ్ మధ్య చాలా డిఫరెన్స్ ఏమీ లేదు. జస్ట్ కొన్ని పదులు డబల్ డిజిట్స్లో ఉన్నాయి డిఫరెన్స్ ఓట్స్. సో మీరు బాగా చూసుకోండి, ఎవరికి వేయాలనుకుంటున్నారు ఎవరికి వేయకూడదు అనుకుంటున్నారు. ఇవి తారుమారు అయ్యే ఛాన్స్ బాగా ఉంది. ఎందుకంటే ఎపిసోడ్స్ వస్తుంది, ఇది ఫస్ట్ డే ఇంప్రెషన్ అంతే. ఇప్పటి వరకు జరిగిన ఇంప్రెషన్ మీద వేస్తున్నారు అంటే ఆడియన్స్. సో ఒకవేళ పిఆర్ టీమ్ ఎంత దందా నడిచినా హాట్స్టార్లో ఓటీపీస్ తీసుకొని ఫోన్ నెంబర్స్ క్రియేట్ చేసుకొని వేయలేరు, కాబట్టి అనఫిషియల్ ఓటింగ్ అయితే చూడకండి. ఫస్ట్ సెకండ్ చెప్పాను కదా, సెకండ్ మిలిటరీ పవన్ ఉన్నాడు, తర్వాత డెమోన్ పవన్ ఉన్నాడు, తర్వాత ప్రసన్న కుమార్. నేనైతే ఏదో టాప్లో వస్తాడు అనుకున్నా, ఎందుకంటే తను బయటకు వచ్చిన తర్వాత తనకి చాలా బజ్ అయితే వచ్చింది. తన మీద చాలా ఇంటర్వ్యూస్ చేశారు, చాలా క్రియేట్ చేశారు తన మీద. సో తనకున్న సింపతి అంటే సింపతి ఏం కాదు, కాల్ లేకుండా తను ఎదురు చేసిన అచీవ్మెంట్స్కి తనకి బాగా ఓటింగ్ వస్తుంది అనుకున్నా. కానీ ఏదైతే 4th ప్లేస్లో ఉన్నాడు. చూద్దాం ఏమవుతుందో. కొంతమంది ఏమంటారంటే తను రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశారు, తను ఇంకా ఓటింగ్కి ఎలిజిబుల్ కాదు, బిగ్ బాస్ కూడా ఎలిజిబుల్ కాదు అంటున్నారు. కానీ ఓటింగ్లో ఎప్పుడు పెట్టారో మన పని మనం చేసుకోవాలి. మీకు ఇష్టమైతే వెయ్యండి అంతే. ఎందుకంటే వచ్చే ఛాన్సులు కూడా చాలా ఉన్నాయి. తను కూడా చెప్పాడు ఏమైనా కాల్ వస్తే వెళ్తాను అని చెప్పారు. సో ఓటింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. తను రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపించినంత ఎలిమినేషన్ అయినట్టయితే కాదు, కన్ఫర్మేషన్ కాదు. సో ఓటింగ్ అయితే వేసుకోండి. నెంబర్ 4లో ప్రసన్న కుమార్ ఉన్నాడు. నెంబర్ 5 శ్రీజ తెలుసు కదా. శ్రీజకి లాస్ట్ ఎపిసోడ్లో చాలా బెనిఫిట్ జరిగింది. తనకి ఊరోళ్ళు నవదీప్ కొన్ని వర్డ్స్ అయితే యూజ్ చేశారు కదా, దానివల్ల సింపతి కూడా బాగా వచ్చింది. సో దీనివల్ల శ్రీజ ఓటింగ్ కూడా చాలా బాగా పెరిగింది. కొన్ని అనఫిషియల్ ఓటింగ్లో చూసిన టాప్ 2లో కూడా శ్రీజ ఉంది. సో శ్రీజ కూడా మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. వీళ్ళు టాప్ 5 అయితే ఫస్ట్ ఫిక్స్డ్గా ఉన్నారు. కానీ తర్వాత వీళ్ళ నుండి కింద నుండి పైకి వెళ్ళి ఎపిసోడ్స్ చేంజ్ అయితే వెళ్ళే ఛాన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళ 5 ఎవరో డిస్కస్ చేస్తాను. 6 అనూష, హరీష్ మాస్క్ మ్యాన్, ప్రియా, మనీష్. వీళ్ళు నలుగురికి అయితే అంటే ఎక్కువ డిఫరెన్స్ లేకపోయినా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ వీళ్ళకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో వీళ్ళకి ఓట్స్ పడితే ఎపిసోడ్స్లో వీళ్ళు బిహేవియర్ ఏమైనా మారి ఎవరైనా ఇంప్రెషన్ పొందితే వీళ్ళకి పైకి వెళ్ళే ఛాన్స్ డెఫినెట్గా ఉంది. వీళ్ళు 4 మెంబర్స్కి, అనూష, మాస్క్ మ్యాన్, ప్రియా, మనీష్, వీళ్ళు 4 మెంబర్స్కి అయితే. మిగతా వాళ్ళు ఉన్నారు కదా 5 మెంబర్స్, వాళ్ళందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఎందుకంటే చాలా లెస్ ఓటింగ్ పడుతుంది. వీళ్ళతో ఫస్ట్లో అంటే టాప్ 5తో ఉన్న వాళ్ళు కంపేర్ చేస్తే లీస్ట్ 5లో ఉన్న వారికి చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది. మేబీ అది మార్చే ఛాన్స్ అనేది చాలా అద్భుతాలు జరగాలి. వీళ్ళకి పిఆర్ టీమ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయనిపిస్తుంది నాకైతే. వాళ్ళు ఎవరంటే దివ్య, శ్రేయ, ప్రశాంత్, దాలియా, శ్వేత శెట్టి. వీళ్ళు 5 మెంబర్స్కి అయితే లీస్ట్ ఓటింగ్ పడుతుంది. వీళ్ళు డేంజర్ జోన్లోనే ఉన్నారు. వాళ్ళకి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కొంచెం పుష్ చేసి ఓట్స్ వేస్తే వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు మిగతా డే ప్రతి డే ఈవినింగ్ ఓటింగ్ ఆర్డర్ అయితే పెడతాను. సో ఓటింగ్ తగ్గట్టు మీరు కూడా మీ ఫ్యాన్స్ రియల్ ఫ్యాన్స్ ఉంటే దాన్ని పుష్ చేయండి.
సో ఇంతేకాకుండా బిగ్ బాస్ మరిన్ని ప్రోమో అనాలిసిస్ ఎపిసోడ్ అనాలిసిస్ అన్ని నేను వీడియోలు పెడుతుంటాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.